హాయ్ నమస్తే, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఈరోజు కంప్యూటర్ గురించి పూర్తి వివరణ నేర్చుకుందాం. హూ ఈజ్ ఇన్వైటెడ్ అంటే కంప్యూటర్ని ఎవరిని ఇన్వైట్ చేశారు. వాట్ ఈజ్ కంప్యూటర్, అసలు కంప్యూటర్ అంటే ఏమిటి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, స్వభావం ఎలా ఉంటుంది. అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ పార్ట్స్ ఏంటి. యూజ్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ని ఏ విధంగా ఉపయోగిస్తాము. వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్, ఏ విధంగా వర్క్ ఉపయోగపడుతుంది. టైప్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే జనరేషన్స్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఏ విధంగా కంప్యూటర్స్ ఉన్నాయనేది నేర్చుకుందాం. ఇప్పుడు ప్రజెంటు హూ ఈజ్ ఇన్వైటెడ్ కంప్యూటర్ అంటే అసలు ఎవరికి ఈ యొక్క కంప్యూటర్ని కనిపెట్టారనే గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు వాట్ ఈజ్ కంప్యూటర్ ఇన్వైట్ చేసింది ఎవరు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట. మనకు ఈ కంప్యూటర్ని ఇన్వైట్ చేసింది ఎవరు అన్నట్లయితే చార్లెస్ బాబేజ్ అని అతను డిసెంబర్ 26, 1791 నుంచి అక్టోబర్ 18, 1871 వరకు ఇన్వైటర్ ఫౌండర్ ఆఫ్ కంప్యూటర్ అని చార్లెస్ బాబేజ్ అతను ఈ యొక్క కంప్యూటర్ అనేది మనకి కనిపెట్టాడు. ఓకే అండి. ఎప్పుడండి డిసెంబర్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఆఫ్ ద కంప్యూటర్స్ అంటే క్యారెక్టర్ ఆఫ్ స్టిక్స్, దాని స్వభావం ఏ విధంగా ఉంటుంది. కంప్యూటరు స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది. మనిషి కంటే ఎక్కువగా నమ్మేది కంప్యూటర్నేనండి. ఏంటంటే 10 మంది చేసిన వర్క్ కంప్యూటర్ చేయగలుగుతుంది కాబట్టి ఎటువంటి వర్క్నైనా ఈజీగా చేస్తుంది. అంటే మనకి ఈ వర్క్ కావాలంటే ఆ వర్క్ని అందిస్తుంది. అదేంటంటే ఫస్ట్ వర్సిటిలిటీ అని అంటాము. ఇది వచ్చేసి ఓకే, మనకు మరి ఈ వర్క్ కావాలి అంటే ఆ వర్క్ను విత్ సెకండ్లో రిజల్ట్ను అందించే కెపాసిటీ అనేది ఈ యొక్క కంప్యూటర్కి అనేది ఉంటుంది. కంప్యూటర్ అనేది నేను ఈ వర్కే చేయగలుగుతాను, ఈ వర్క్ చేయలేను అనే ఫీలింగ్ అనేది ఆ కంప్యూటర్ ఉండదు. ఎటువంటి వర్క్నైనా కానీ విత్ సెకండ్లో రిజల్ట్ను అందించే స్వభావం కలిగి ఉన్నదే కంప్యూటర్. మనకి ఎడ్యుకేటింగ్ పరంగా కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ వైపుగా కావచ్చు, ఏ విధంగానైనా. నెక్స్ట్ స్టోరేజ్ క్యాపబిలిటీ అండి. అంటే మనం ఇంత వర్క్ని చేసినప్పటికైనా అంత వర్క్ని స్టోర్ చేసుకునే సామర్థ్యత కంప్యూటర్కి ఉంటుంది. నేను ఇన్ని ఫైల్సే స్టోర్ చేసుకోగలుగుతాను అనేది లేదండి. హార్డ్ డిస్క్ కెపాసిటీ మనం ఎంతైతే తీసుకుంటే అంత స్పీడ్గా మనకి సిస్టమ్ వర్క్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది. అదేవిధంగా హై స్పీడ్ సిస్టమ్ అనేది అతివేగంగా వర్క్ చేయగలుగుతుంది, విత్ సెకండ్లో రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. మనం ఈ నెట్వర్క్ని బేస్ చేసుకొని, సిస్టమ్ కెపాసిటీ బేస్ చేసుకొని, సిస్టాన్ని ఉన్న ర్యామ్ యొక్క కెపాసిటీ బేస్ చేసుకొని సిస్టమ్ ఎంత స్పీడ్లో వర్క్ చేయాలనేది వాల్యూ బేస్ చేసుకొని సిస్టమ్ స్పీడ్గా వర్క్ చేస్తుంది. డెలిజెన్స్ అంటే శ్రద్ధగా వర్క్ చేయటం అన్నమాట. కంప్యూటర్ అనేది ఎప్పుడైనా డెలిజెన్స్గా వర్క్ చేస్తుంది. డెలిజెన్స్ అంటే మనం ఇచ్చిన వర్క్ని శ్రద్ధగా, అంటే నేను వర్క్ చేయలేను, లేకపోతే నేను వర్క్ సపోర్ట్ కాలేను అనే ఫీలింగ్ అనేది కంప్యూటర్కి ఉండదండి. ఎంతటి వర్క్నైనా శ్రద్ధగా, మిస్టేక్స్ లేకుండా మనం ఇచ్చిన ఇన్పుట్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ కంప్యూటర్కి అనేది ఉంటుంది. తర్వాత రీడబిలిటీ అంటే నమ్మకంగా అంటే ఏంటంటే అండి, మనం ఇచ్చిన వర్క్ని నమ్మకంగా, మిస్టేక్స్ లేకుండా, కంఫర్టబుల్గా మనకు కావాల్సిన ఇన్పుట్ డేటాని ఇవ్వగలుగుతుంది. అక్యురసీ అంటే ఖచ్చితంగా అంటే మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఇన్పుట్ డేటాని అది ఖచ్చితంగా ఇవ్వగల కెపాసిటీ అనేది ఈ కంప్యూటర్ అనేది ఉంటుందని కూడా మనం ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. కంప్యూటర్ అనేది మనకు కావాల్సిన విధంగా, మనకు అనుకూలంగా వర్క్ చేసే కెపాసిటీ అనేది కంప్యూటర్ అనేది కలిగి ఉంటుందండి. ఇదంతా వచ్చేసి ఆఫ్ ద కంప్యూటర్ సైడ్లో ఉంటుంది. ఆటోమేషన్ అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం ఇచ్చే వర్క్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకి కావాల్సిన విధంగా
మనం వర్క్ చేస్తూ ఉంటే అది కూడా మనతో పాటు వర్క్ సపోర్ట్ చేయగలుగుతుంది. అంటే కంప్యూటర్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ డేటాను అవుట్పుట్ అనేది రిజల్ట్ ఇవ్వాలంటే అంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఇన్పుట్ డేటాను మన బైనరీ లాంగ్వేజ్లో మార్చుకొని మన కావాల్సిన లాంగ్వేజ్ ఏదైతే ఇచ్చామో అదే లాంగ్వేజ్లో అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ.